నమస్తే, నేను మీ మధు. T24 అండ్ వ్యూవర్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది స్ట్రే డాగ్స్ మీద, అంటే వీధి కుక్కల మీద ఒక రూలింగ్ ఇచ్చింది. అదేంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి వీధి కుక్కలన్నిటి కూడా షెల్టర్లో పెట్టాలి అన్నది దాని సారాంశం. ఇది నిజంగా మనం ఆలోచిస్తే ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఎట్లుంటుంది అనేసి అంటే మన రాష్ట్రంలో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ మనుషులకే దిక్కుమొక్కు లేదు. ఎట్లా ఉంటారు, మనం ఎడబడతాడు ఆడుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి షెల్టర్ ఉండదు. తర్వాత చాలామంది బలహీనులు ఉంటారు, వాళ్ళు రోడ్డు మీద ఉంటా ఉంటారు, ఆ ఫ్లైఓవర్ల కింద పడుకుంటూ ఉంటారు, జంక్షన్ కాడ అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళ నిద్ర రాత్రిపూట ఎక్కడ పండుకుంటారో, ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో అన్నది ఆ దేవుడికి తెలియదు, వాళ్ళ బాధలు ఉన్నది. వీళ్ళకే దిక్కు లేదంట. అంటే ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటంటే ఈ కుక్కలండి, అంటే వీధి కుక్కలు స్ట్రే డాగ్స్ ఏదైతే ఉంటాయో వీటన్నిటి తీసుకుపోయి ఒక 2 నెలల కాలంలో మొత్తం వాటి షెల్టర్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అని ఒక సారాంశం అన్నట్టు. సరే, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకి దాన్ని నేను ఒకసారి రివ్యూ చేస్తాను, దాన్ని ఏం చేయొచ్చో ఆలోచిస్తాను అని చెప్పేసి అని లేటెస్ట్గా చెప్పారు ఈ రోజున. సరే, అది ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో వేరే ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటంటే సార్, డాగ్ మెనాస్ ఇది ఓన్లీ ఢిల్లీకి సంబంధించిన విషయం కాదు, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మా కాలనీలో చూసుకున్నట్టయితే రాత్రి 10 నుంచి మొదలు పెడితే 3:30, 4 వరకు ప్రతిరోజు మాకు కుక్కలు వరుతూనే ఉంటాయి. అవి అరిసి 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 జనాలకి ఆ కుక్కల అరుపులే జోలపాటలాగా అయ్యే పరిస్థితి ఉన్నది. ఇది నాకు తెలిసిన విషయమే కాదు, మీ కాలనీలలో, మీ ఏరియాలలో చాలామంది చాలా దగ్గర ఫేస్ అయ్యే విషయం. ఇది కాకుండా ఈ కొంతమంది ఔత్సాహిక జంతు ప్రేమికులు ఉంటారు. అంటే వాళ్ళు జంతువులు పెంచుకోవాలన్న ఆలోచన కానివ్వండి, జంతువులని చాలా మనుషులతో పాటు సమానం చూసుకోవాలని. మనం ఎట్లయితే పిల్లలకి కన్నప్పుడు పిల్లల పేరెంట్స్ అంటామో, పెట్ పేరెంట్స్ అంటే జంతువుల తల్లిదండ్రులాగా కూడా మాట్లాడుకొని మా పెట్ ఇది, మా పిల్ల అని చెప్పి వాటి బర్త్డేలు చేయడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అపార్ట్మెంట్లో కూడా ఈ కుక్కలు పెంచడం, పిల్లులు పెంచడం ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు అన్నట్టు. సరే, వాళ్ళకి అది కాలక్షేపం కావచ్చు, లేకపోతే నిజంగానే జంతు ప్రేమ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అదొక హాబీ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. దీంట్లో ఏం జరుగుతూ ఉంటుంది అనేసి అంటే వాళ్ళ కుక్క బాగానే ఉంటుంది వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నప్పుడు. వీళ్ళు ఎప్పుడైతే తాళం వేసి వెళ్ళిపోతారో ఆఫీస్లకి, పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్తారో ఇది మొరడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ముసలోళ్ళు, లేకపోతే ఇంట్లో ఉండే ఎల్డర్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే అప్పుడప్పుడే చంటి పిల్లలు ఉండి ఒక 0 నుంచి మొదలు పెడితే ఒక 3-4 ఇయర్స్ వరకు చంటి పిల్లలు ఏమంటారు, ఇంట్లోనే పెరుగుతూ ఉంటారు కదా. కొంతమంది హోమ్ మేకర్స్ మదర్స్ ఉంటారు, వీళ్ళకి విపరీతమైన సమస్య జరుగుతూ ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ఆలోచించారండి, చూడండి, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి కాలనీలో, ప్రతి ఏరియాలో జరిగే సమస్యనే ఇది. ఈ కుక్కల కోసము, ఈ వీధి కుక్కల కోసం కొట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకోవడం బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదొకటి. తర్వాత మెయిన్గా మనకు వచ్చిన ఈ స్ట్రే డాగ్స్ ఏదైతే ఉన్నాయో, వీధి కుక్కలు ఉన్న సమస్య ఏంటంటే అదొక బండి మీద ఇవ్వడం పోతుంటే ఆ బండి పోయినంతసేపు ఏమంటే ఫాలో అవుతూ ఉంటాయి, వాడి మీద అరుస్తూ ఉంటాయి. వీడు భయపడి ఆ కుక్క కరుస్తుంది ఉన్న భయానికి వాడు బండి ఫాస్ట్గా పోనిస్తాడు. ఈ ఫాస్ట్గా పోయే టైంలో ఏం జరుగుతుంటుంది, పక్కన తగలడమో, పక్కన కుదుకోవడమో, లేకపోతే వీడు పోయే ఆ గోడలకో, కరెంటు పోలకో వీటికి కుదుకోవడమో, యాక్సిడెంట్ కావడం ఒకటి. ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది జనరల్గా. ఇవి జనరల్గా మనకి బయటికి రిపోర్ట్ కావు, ఎందుకంటే చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, మైనర్ స్క్రేపింగ్ జరుగుతుంటుంది, దానికి గీరకపోవడమో, కొట్టకపోవడమో, ఏలిరడమో, ఏదో చిన్నగా బెనకడమో జరుగుతాయి. దీన్ని ఎవరు రిపోర్ట్ చేయడు. కానీ ప్రతిరోజు ప్రతి కాలనీలో ఎక్కడో దగ్గర ఈ ఇన్సిడెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. తర్వాత చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళు ఏదో చిన్నగా మనకు ఆ పాల ప్యాకెట్ తెచ్చుకుందామనో, లేకపోతే కూరగాయలు తెచ్చుకుందామో, వెల్లిపాయ తెచ్చుకుందామని కొంతమంది అట్లా కొంచెం చిన్న లైట్ వాకింగ్ ఉంటుందని చెప్పి ఆ వీధి చివరిలో షాప్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు. ఈ వీధి చివరి షాప్లో ఏమవుతుందంటే ఈ వీధిలో ఒక 4-5 కుక్కలు కూర్చొని ఉంటాయి. వీళ్ళని పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళని గుర్రగా చూడడము, అరవడానికి ప్రయత్నం చేయడము, ఒకవేళ అది చూడకపోయినా వీళ్ళు భయపడడం, అదేమో చేస్తుందేమని చెప్పేసి అని ఆ భయపడడం చూసి వాటిని డామినేట్ చేయడం ట్రై చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరందరూ గమనించి ఉంటుంటారు కదా. ఇక్కడ సో ఏమవుతుంది, వాళ్ళకి ఆ టెన్షన్లోనో, లేకపోతే వీళ్ళే పోయి దాన్ని కొడదామనో, లేకపోతే రాయి చూడదామనో వీళ్ళు ఆలోచన చేయడము, వీళ్ళు నన్ను కొడతారేమో, లేకపోతే నాకు థ్రెటనింగ్ ఉందేమో అన్న ఆలోచనతో ఆ కుక్క వీళ్ళని అటాక్ చేయడము, ఇది కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా మనకు పెద్దగా ఎక్కువ రిపోర్ట్ కావు, ఎందుకంటే ఇది కూడా మైనర్ ఇన్సిడెంటే కాబట్టి. ఎప్పుడైతే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, సీసీటీవీలో రికార్డ్ అయినప్పుడు కానీ, ఒక 4-5 కుక్కలు పడ్డప్పుడు కానీ, ఇంతకుముందు గతంలో మన హైదరాబాద్ చూసాం కదా, చిన్నపిల్లలు తినేసినాయి కూడా, కుక్కలు కరవడం జరిగింది, తినడం జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఎవరు చనిపోయినప్పుడు మాత్రమే ఇది లోకల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇష్యూ హైలైట్ అవుతూ ఉంటుంది. అయితే మనకి దేశంలో చట్టాలు లేవా, ఏం లేవా అనేసి అంటే మనకి పెటా ఉంది, ఇవన్నీ చేస్తున్నాయి, జంతు సంరక్షణ ఉంది, జంతు ప్రొటెక్షన్ ఉంది, దాంట్లో కుక్కలు కూడా వస్తాయి, వీటిని కాపాడాలి, చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సరే, ఏంట్రా అనేసంటే మన రూల్స్ ఏం చెప్తున్నాయి అనేసంటే మనకి జనరల్గా ఈ వీధి కుక్కలని ఒకటి స్టెరిలైజ్ చేయడం, అంటే వాటి సంతానోత్పత్తి లేకుండా చేసేసుకొని ఆ సంతాన ఉత్పత్తి జరగకుండా చేసుకోవడం అన్నది స్టెరిలైజేషన్.
తర్వాత వ్యాక్సినేషన్ చేయడం అంటే రేబీస్ అనేది ఒక డిసీజ్ వస్తుంది కుక్కల ద్వారా. ఈ రేబీస్ కోసం వ్యాక్సినేట్ చేసుకుంటే ఒకవేళ కుక్క కరిచినా కూడా మనకి ఈ రేబీస్ వ్యాధి రాకుండా ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి హైడ్రోఫోబియా అనేది ఒకటి వస్తుంది అన్నట్టు. అంటే నీటిని చూస్తే భయపడము, వాళ్ళు కూడా వణికిపోవడం, షేక్ అయిపోవడము, అలానే చనిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ రేబీస్ వ్యాధి రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ జరగాలి. ఒకటి స్టెరిలైజేషన్, ఒకటి వ్యాక్సినేషన్ అనేది మెయిన్ జరగాలి. అయితే మీరు గమనించినట్టయితే ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఉంది? కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. స్టెరిలైజేషన్ జరుగుతున్న ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఈ రోజున ఈ వీధి కుక్కల సంతతి పెరుగుతూ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే స్టెరిలైజేషన్ చేసామని చెప్పేసి అంటే స్టెరిలైజేషన్ చేయడం అంటే ఏంటి? దానికి అక్కడ మనకి క్యాస్ట్రేషన్ చేసినట్టే. స్టెరిలైజేషన్ చేసిందంటే కొత్తగా మనకి కుక్కలు పుట్టకూడదు. పుడుతున్నాయి కొత్తగా అంటే స్టెరిలైజేషన్ చేయలేదని మీనింగు. అంటే మనకి స్టెరిలైజేషన్ పేరు మీద ఎక్కడో అవినీతి జరిగింది అన్నది ఒకటి తేటతెల్లం. తర్వాత వ్యాక్సినేషన్, రేబీస్ కేసులు ఈరోజు కూడా వినపడుతున్నాయి అంటే రేబీస్ వ్యాక్సినేషన్ కూడా జరగలేదు అన్నది మనకి తేటతెల్లం అవుతుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ అంటే మనకి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, లేదా మున్సిపల్ శాఖలు కానివ్వండి, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా కూడా ఈ స్టెరిలైజేషన్ యాంగిల్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ యాంగిల్లో వాళ్ళు చాలా చిత్తశుద్ధితో పనిచేయండి. మనం ఏదైతే ఈ కుక్కల సంతతి పెరగడం అన్నది ఉన్నదో దాన్ని కంట్రోల్ చేయలేము. తర్వాత ఈ వ్యాక్సినేషన్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉంటాయో వీటి కూడా మనకి అంటే లైక్ రేబీస్ వ్యాధి స్ప్రెడ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా కంట్రోల్ చేయలేం. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఢిల్లీలో చెప్పినటువంటి పరిస్థితి రానున్న కాలంలో దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మనుషులకే దిక్కులేని కాలంలో, మనుషులకే షెల్టర్ లేని పరిస్థితులలో నిజంగా ఈ స్ట్రే డాగ్స్ అన్నింటికి షెల్టర్ ఇవ్వగలుగుతామా? షెల్టర్ ఇచ్చేది ఉంటే ఆ షెల్టర్ ఇచ్చే ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎగ్జిస్టింగ్ నాకు తెలిసి అయితే నాకు హైదరాబాద్లో బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు కొన్ని షెల్టర్స్ ఉన్నాయి తప్ప స్టేట్ గవర్నమెంట్ రన్ చేసిన షెల్టర్స్ ఉన్నట్టయితే నాకు తెలియదు. ఉండుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఉండున్నా కూడా వాటి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, దానికి అక్కడ స్ట్రే డాగ్స్ సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయా, అక్కడ స్టెరిలైజేషన్ చేస్తున్నారా, వ్యాక్సినేషన్ చేస్తున్నారా, అక్కడ ఉన్నటువంటి క్యూబికల్ ఏదైతే ఉంటుందో ఆ క్యూబికల్లో ఎన్ని డాగ్స్ పెట్టి ఉండొచ్చు, వాటికి నిజంగానే అంటే వాటికి కావాల్సిన సంరక్షణ, పోషణ అవన్నీ జరుగుతాయా లేదా అన్నది కూడా తెలియదు. ఇది ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుంటుంది ఉంటే ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న సిటీస్లలో కానివ్వండి, పల్లెల్లో కానివ్వండి ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని లక్షల కుక్కలు ఉంటాయి, వాటికి సంబంధించిన సంరక్షణ చేసేటువంటి పరిస్థితి కానివ్వండి, షెల్టర్ షెడ్స్ కానీ ఉన్నాయా లేవా అన్నది ఒక క్వశ్చన్ మార్కు. తర్వాత ఈ మినాస్ అన్నది మనకి డాగ్ మినాస్ అన్నది గతంలో ఇంతకుముందు బాంబేలో చాలా ఎక్కువ ఉండేది. కానీ బాంబేలో చాలా సక్సెస్ఫుల్ కంట్రోల్ చేయగలిగింది. ఈ రోజున చాలా అక్కడ వీధి కుక్కలు అనేది చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనేసి అంటే ఒకనొక స్టేజ్లో అక్కడ స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చిత్తశుద్ధితో చేసి చాలా సీరియస్నెస్గా తీసుకొని దాన్ని చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా ఏం జరిగింది? రానున్న కాలంలో కుక్కల సంతానోత్పత్తి అనేది తగ్గిపోయడం వల్ల కుక్కలు పెరగడం అన్నది ఇంకా కొత్త కుక్కలు రావడం అనేది తగ్గిపోయినాయి. తర్వాత ఉన్న వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల రేబీస్ అనేది తగ్గిపోయింది. ఏదైతే సక్సెస్ఫుల్గా బాంబేలో అయితే అంత పెద్ద మెట్రో సిటీలో ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు ఆ దేశంలో నుండి వేరే సిటీస్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు అన్నది ఒక క్వశ్చన్. ప్రభుత్వాలు కానివ్వండి, మున్సిపల్ శాఖ కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఈ యాంగిల్లో పనిచేసి ఖచ్చితంగా స్టెరిలైజేషన్ ప్రతి వీధి కుక్కని స్టెరిలైజ్ చేసుకోండి, ప్రతి వీధి కుక్కని కూడా వ్యాక్సినేషన్ చేసుకునేది ఉంటే రానున్న కాలంలో వీటి సంతానోత్పత్తి తగ్గిపోవడము, తర్వాత వీటి సంతానం అన్న తగ్గిపోవడము, తర్వాత పాపులేషన్ అన్న తగ్గిపోవడము, అదే ఉన్న వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల ర్యాబీస్ వ్యాధి అన్న తగ్గడం అన్నది జరుగుతుంది. సో ఈ యాంగిల్లో ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి అని కోరుకుంటాను. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కాంటెంట్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ.